కూడా విన్నాం మీరు అంటే బయటికి కొంచెం గంభీరంగా అంటే ఈ అమ్మాయితో మాట్లాడితే కొడతదేమో తిడుతుందేమో అన్నట్టు ఉంటారు కానీ యు వెరీ కైండ్ పర్సన్ అని విన్నాను. అంటే అంటే మీ అంటే పిల్లలు కూడా అంటే చాలా ఇష్టం అని కూడా విన్నాను. ఏంటిది? లేదు, నాకు యాక్చువల్ చిన్నప్పటి నుంచి కిడ్స్ అంటే ఇష్టం. అండ్ నా బ్రదర్స్ కిడ్స్, సిస్టర్ కిడ్స్ అంతా ఉన్నారు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. సో దట్ చిన్నప్పటి నుంచి మనం ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో పెరిగినప్పుడు అలోన్ ఉండలేదు. కొంతమంది కావాలని ఉంటారేమో నాకు తెలియదు. శ్రీరూప గారికి ఇంత ఇంత పిల్లలంటే ఇంత ఇష్టం, సో ఇంత మంచి వ్యక్తి, ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? టైం కళ్యాణం వచ్చినా ఇంకోటి వచ్చినా ఆగదంటారు కదా. సో మనకి ఆ టైం వస్తే ఏది ఆగదు. అంటే అలాంటి పర్సన్ ఇంకా దొరకలేదా? ఏంటి రీజన్స్? అలా ఏం లేదు, కానీ పర్సన్ దొరకలేదు అంటే టు బి ఆనెస్ట్ రైట్ నౌ ఎవరో లేదు. అలా ఉన్నప్పుడు నాకు నిజంగానే ఈ టైం ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే అది రేపు చేసుకున్నా కూడా మీరు ఆశ్చర్యపోవట్లేదు. అంటే నా నిర్ణయం అలాగే ఉంటుంది. ఇప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేయను, అట్లా ఏముండదు. సో మనకి ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మూవీస్. సరే చూద్దాం ఈ ఇయర్ వరకు అని అనుకున్నాను, అంతే. ఈ ఇయర్ వరకు అయితే నేను చూద్దాం అని అనుకున్నాను. ఎనీ ప్రపోజల్స్ ఆర్ సంథింగ్ అంటే ఎక్కడి నుంచైనా? ఉన్నాయి, నాకు మాట్లాడతారు కదా ఇండస్ట్రీ నుంచి ఉండే. ఇప్పుడు కూడా బయటికి కూడా ఉన్నాయి. మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు. నేను ఫస్ట్ ఒకటి చెప్తాను, నేను ఈ టైం వరకు అయితే నేను అనుకోవట్లేదండి, బట్ ఇంత 1 year అయితే నేను వెయిట్ చేస్తాను. దట్ ఈస్ ఓకే అనుకుంటే ఓకే, అలా మాట్లాడతాను నేను. ఓకే, అంటే అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీకు? క్వాలిటీస్ అలా ఏం లేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి కలిసి ఉండాలి, రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండి అందులో మనం అనుకుంటే చాలు. ఓకే, అంతే. అంత పైన ఇంత హైట్ మీరు ఆల్రెడీ హైట్ కాబట్టి మినిమం హైట్ లో ఉండాలి. క్వాలిటీలో అంటే నేను ఇప్పుడే ఏమీ లేవన్నారు అలా అని చెప్పి, అంటే మనం మన హైట్ అది తెలిసినప్పుడు వాళ్ళు కూడా అంతలోనే వస్తారు కదా. నాకు మినిమం హైట్ అయితే ఉండాలి. నాకు అబ్బాయిలు నాకన్నా షార్ట్గా ఉన్నా, నాకన్నా ఈక్వల్గా ఉన్నా, నాకు అంటే మ్యారేజ్ పరంగా నేను యాక్సెప్ట్ చేయను. అంటే మనకన్నా షార్ట్గా ఉన్న వాళ్ళు ఎలా పెళ్లి చేసుకో, అంటే వాళ్ళు ఎంత మహానుభావులైనా నేను చేసుకోను. అది నాకన్నా షార్ట్గా ఉంటే. సో ఎందుకంటే మనకి పెళ్ళి అయినప్పుడు ఎక్కడైనా సరే చిన్న లోపం ఉండకూడదు. ఆయన కొంచెం హైట్ ఉంటే బాగుండదు నా లైఫ్లో నేను ఫీల్ అవ్వకూడదు. అది హస్బెండ్ మీద రీగ్రెట్స్ ఉండకూడదు. ఇప్పుడు అన్ని ముందు అనుకుని అవి నచ్చితేనే మనం వెళ్ళాలి. నాకు అబ్బాయిలు తెల్లగానే ఉండాలనే ఉండదు. నాకు నిజంగా తెల్లగా ఉన్న వాళ్ళు కూడా అంత ఇష్టం ఉండదు. చామన్ ఛాయ్ ఉండాలి, వాళ్ళు బాగుంటారు, మళ్ళీగా ఉంటారు, అంటే నా ఫీలింగ్. నాకు మరీ తెల్లగా ఉంటే కూడా అంత ఇష్టపడను నేను. మీకు ప్రభాస్ గారు అన్న కూడా చాలా ఇష్టం అంట. అవును, అంత డై హార్డ్ ఫ్యాన్ ఏంటండి అసలు? ఏమోండి, ఫస్ట్ నుంచి ఇష్టం. ఎందుకు హైట్ ఉంటారనా? అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నాకు హైట్ అంటే ఇష్టం. ఓకే, ఇంకొంచెం ఎవరన్నా హైట్గా ఉన్నారంటే ఇష్టమే నాకు. వెయిట్ చేస్తున్నారా కల్కి మూవీ కోసం? నేను చూస్తాను ఆయన సినిమా, ఎవరిది చూసినా చూడపోయినా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అలాగే చూసాను. నాకు తెలిసి నా లైఫ్లో అర్లీ మార్నింగ్ షోస్ ఉంటాయి కదా, అలా చూసిన సినిమాలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిది ఇందే. నేను ఎవరిది చూడలేదు. కుక్కట్పల్లి బ్రహ్మరాంబాకి వెళ్ళి చూసాను, అప్పుడు ఎవ్వరు లేరు. ఇలా చూస్తే అదేం సినిమా, పెద్ద హిట్ అబ్బా అది. అదే పోలీస్ క్యారెక్టర్లో ఉంటారు కదా. ప్రభాస్ గారా? కాదు, పవన్ కళ్యాణ్ గారు. గబ్బర్ సింగ్. ఓకే, ఎవ్వరు లేరు. అమ్మాయి నేను ఒక్కదాన్ని ఆ షోకి అయితే. ఆ షోలో అందరూ నాతో పాటు 10 మంది, నేను, రాజా రవీంద్ర గారు, రాజధాని, మేము అందరం కలిసి వెళ్ళాము. 15 మంది వెళ్ళాము. 15 మందిలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉన్నాను థియేటర్ మొత్తంలో. నాలాగా ఇంకో పిచ్చి అమ్మాయి వచ్చింది. అమ్మాయి నాకు జత ఒకళ్ళు వచ్చారు. అంటే ఇంటర్వ్యూ అయిపోయాక చెప్తాను ఇంకొకటి. అవునా, నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ఏంటి అంటే తెల్లారగట్లు వెళ్ళినప్పుడు ఏంటి ఎవరు లేరండి. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్. బట్ థియేటర్లో ఆ రోజు థియేటర్లో లేరు. అంటే ఆ టైంలో ఎవరు వెళ్ళరేమో, హార్డ్ టైమింగ్ కదా. అంటే అర్లీ మార్నింగ్ 3 o'clock షోకి ఎవరు వెళ్ళరు నాకు తెలిసి అమ్మాయిలు. నేను ఇంక వీళ్ళందరూ వెళ్ళారు కదా అని చెప్పేసి అందరూ బ్యాచ్ అంతా వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ చూసుకుంది, నాకు ఎక్కడ చూసిన అబ్బాయిలే కనిపిస్తున్నారు, అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదు. అయ్యో నేను ఒకదాన్ని వచ్చాను అనేటప్పుడు ఒక అమ్మాయిని చూశాను. పర్వాలేదు, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఒక ధైర్యం వచ్చింది మొత్తానికి. అంటే నాతో వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, నాకు అది భయం ఏం లేదు, కానీ అట్లీస్ట్ ఒక అమ్మాయిని చదువుంటే బాగుండలేదు. విచిత్రంగా చూస్తారు కదా నన్ను, అమ్మాయి ఏంటి ఒకటే వచ్చింది అనుకుంటారు కదా, అంటే గర్ల్స్ ఎవరు లేకపోతే. అలాగా నేను చూసిన సినిమాలో ఆయనది.